ప్రభుత్వం వచ్చిన తర్వాత నిండా మునిగిపోయింది ఎవడు అంటే గనక జన సైనికుడు. నేను బల్ల గుద్దు చెప్తున్నా, జన సైనికుడు నిండా మునిగిపోయాడు. మా అధినేత అధికారంలోకి వస్తే కనుక మాకేం రూపాయి సంపాదించవలసిన పని లేదు, మాకు సేఫ్టీ అనేది ఉంటుందని చెప్పి మేము అనుకున్నాం. ఎందుకంటే అధికారం లేనప్పుడు ప్రశ్నించిన వాళ్ళు ఏకైక వీరులు ఎవరన్నా ఉన్నారంటే జన సైనికులు. ఇటువంటి న్యూస్లు సాధారణంగా సాక్షిలో రావు, ఎందుకంటే వాడు వైసీపీ కార్యకర్త కాదు. అలా అని చెప్పి TV9, ABN, ఆంధ్రజ్యోతి ఈ న్యూస్ల్లో కూడా రావు, ఎందుకంటే వాడు టీడీపీ కార్యకర్త కాదు. కాబట్టి ఎవడి మీద అటాక్ చేస్తాడంటే కనుక జన సైనికుడి మీద. అటాక్ చేస్తున్నాడు ఎవడైనా వైసీపీ ఓడా అంటే కనుక వైసీపీ ఓడు కాదు, టీడీపీ లోకల్ లీడర్స్ క్లియర్ గా చెప్తున్నా. నేను ఆల్రెడీ 12 ఇన్సిడెంట్లు పెట్టాను ఈ వీడియోలో. నేను ఈ ఛానల్ పెట్టిందే జన సైనికుల కోసం పోరాటం చేయడానికి. ఈవెన్ జన సైనికులు కూడా అమ్మ బూతులు తిడుతున్నారు నన్ను. అయినా గానీ రేపు పొద్దున మీకు సమస్య వస్తే జన సైనికుడిగా నేనున్నా, ప్రపంచానికి వీడియో చూపించడానికి నేనున్నా. ఎందుకంటే నాకు చాలా మంది అటాక్లు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు, అయినా కానీ ఐ డోంట్ కేర్. జన సైనికుల కోసం ఈ ఛానల్ పెట్టాను. ఏంటి ఎంత దారుణమా? ఈ లంచగొడుకులు ఇంటి మీదకి 40 మందిని పంపించేస్తారా, కొట్టేస్తారా? ఏ న్యాయ వ్యవస్థ లేదా? న్యాయ వ్యవస్థ అని చెప్పుకుంటా కూడా నాకు సిగ్గేస్తుంది. పెరవల పోలీస్ స్టేషన్ లో అయితే కనుక చాలా ఘోరం, చెప్పుకోకర్లా. కోటిపిల్ల అయ్యప్ప మీద పెరవల SI వాళ్ళ అమ్మ మీద ఎట్లాగా, నా సొంత తమ్ముడే అయ్యప్ప, ఎవడో కాదు. ఆ పెరవల SI ఎంతో దుర్మార్గంగా యాక్ట్ చేస్తాడో నాకు తెలుసు, నా కళ్ళ ముందు. ఇప్పుడు ఈ విషయంలో కూడా పోలీసులు కూడా సహకారం చేయలే. మనుషులు చంపేస్తారా? ఏం పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వాళ్ళకి యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తా అన్నారు. మరి ఇలాంటి ఎదవలు మన జన సైనికుల మీద అటాక్ చేస్తుంటే మీరు మాట్లాడరా? ఏ కూటమి ప్రభుత్వం చెడిపోద్దనా? సార్ ఓటేసింది మేము సార్, మేము క్లియర్ గా చెప్తున్నాం, మీకోసం ప్రాణాలు తెగించి మరి మేము ఎదుర్కొన్నాం. అలాంటిది మమ్మల్ని పట్టించుకోవడం మానేసారు. మీరు గుర్తెట్టుకోండి సార్, మమ్మల్ని గుర్తెట్టుకోండి, మాకు న్యాయం చేస్తారని చెప్పి ఇప్పుడు కూడా ఆలోచనలో ఉన్నాం సార్. మా తమ్ముడు ఒక 5000 వాట్సాప్ గ్రూపులు పెట్టాడు, ఒక 2 ఫేస్బుక్ పేజీ. నేను నిరంతరం జనసేన కోసం కష్టపడుతున్నాను సార్. మాలాంటి వాళ్ళకి న్యాయం చేయకపోతే సాధారణ మనిషికి ఎట్లా న్యాయం చేస్తారు సార్? ఇప్పుడు పెరవల మండలంలో ఇది 5వ ఇన్సిడెంట్. కూటమి ప్రభుత్వంలో లోకల్ లీడర్స్ ఇట్లా అటాక్ చేసి ఇళ్ల మీద కర్రలు పెట్టుకు చూడండి సార్. ఆడవాళ్ళని కొట్టేసారు, పిల్లల్ని కొట్టేసారు, ఆ శివశంకర్ అనే వ్యక్తిని కొట్టేసారు. వీళ్ళకి కడుపుకి అన్నం తింటున్నారా లేకపోతే కొడుకు గడ్డి తింటున్నారా? దున్నపోతున్నా కొడుకులు ఏం మనుషులు సార్ వీళ్ళు? నాకు అర్థం కావట్లా. దీని మీద మీ యాక్షన్ ఉండదు, మీకు అన్ని తెలుస్తాయి కానీ నిమ్మకి నీరెట్టినట్టు ఉంటారు. ఎందుకంటే మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్నారనుకుంటున్నారు సార్. సార్ జన సైనికుడు సార్, మేము ఎంత కష్టపడ్డాము, మాలాంటి వాళ్ళు బాధ పెట్టకండి సార్ ప్లీజ్ సార్. మీకోసం కష్టపడ్డాం. మీరు భారీ డైలాగులు వేయడం కాదు, మా మీద మీరు కరువు చూపించారు. డైలాగులకి మాకేం కడుపు నిండిపోదు సార్. మాకు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అని చెప్పి మీరు నిరూపించుకోవాలనుకుంటే కనుక మా కష్టంలో మాకు కష్టం అవ్వండి సార్. మీకు ఓటు వేసినందుకు మీ పార్టీకి మీ జీవితాంత కాలం మీ పాదసేవ చెయ్యాలనుకున్న వాళ్ళు కాబట్టి మేము మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా అడుగుతున్నాం. వైసీపీ వాళ్ళు సపోర్ట్ చేస్తామన్నా కానీ మీరు సపోర్ట్ తీసుకోలేదు సార్. ఎందుకంటే మీరు ఏదో న్యాయం చేస్తారని చెప్పి అనుకుంటున్నాం. టీడీపీ లోకల్ లీడర్స్ చాలా దారుణంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ప్లీజ్ కంట్రోల్ దెమ్, ప్లీజ్ కంట్రోల్ టీడీపీ లోకల్ లీడర్స్. చాలా దుర్మార్గాలు చేస్తున్నారు. మీరేమో అభివృద్ధి అంటున్నారు. ఈ లోకల్ లీడర్స్ ఎలా పంచుకుని తినేద్దామని చెప్పి చూస్తున్నారు. మీరు మొన్న కూడా అన్నారు ఎవరు తృప్తిగా లేరని. మేము తృప్తిగా లేం. టీడీపీ లోకల్ లీడర్స్ వల్ల మేము తృప్తిగా లేం. నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఓటు పడాలంటే కనుక మీకు క్లియర్ గా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఉండండి, దొబ్బేతో దొబ్బేండి అంటున్నారు సార్. తెప్ప దాటిన తర్వాత ఇలాంటి మాటలు మాట్లాడకూడదు సార్. మీకు గుర్తెట్టుకోండి. తీసేయండి పార్టీ నుంచి, కానీ జన సైనికులకి ఏదైనా అయితే మాత్రం తట్టుకోలేదు. ఎందుకంటే మేమందరూ అన్నదమ్ముల కింద బతుకు